బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నమస్కారం అండి. వ్యాపారం చేసుకుంటుంటానండి, చిన్న చిన్న వ్యాపారాలు. ఏంది మరి ప్రభుత్వం మారింది, 90 రోజులు అయిపోతుంది. గడిచిన ప్రభుత్వం ఎలా ఉంది, ఈ 90 రోజులు ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం పనితీరు. గడిచిన ప్రభుత్వం అరాచకాలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, స్మగ్లింగు, ఇసుక మాఫియా, మద్యం మాఫియాతోనే నడిచింది. ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయటం, ఈ కుట్రలతోనే ప్రభుత్వాన్ని నడిపారు. కానీ ప్రజాకాంక్షను ఆలోచించి ప్రభుత్వాన్ని అయితే గత ప్రభుత్వం నడపలేదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల డైరెక్షన్లో ఏ రోజు ఎవరిని అరెస్ట్ చేయాలి, ఈ లిస్టులు తయారు చేసుకోవటం, ఈ విధంగా వ్యవహరించడం అయితే జరిగింది. కానీ ప్రజాకాంక్ష అయితే ప్రజల గురించి ఆలోచించింది అయితే గత ప్రభుత్వంలో ఎక్కడ జరగలేదు. అంటే మీరు జరగలేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 124 సార్లు నేను బటన్ నొక్కాను, 2,75,000 కోట్లు ప్రజలకు పంచాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతున్నా సరే చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఒక పథకం ప్రవేశపెట్టలేదు. తల్లికి వందనం అని చెప్పి తల్లికి పంగనామం పెట్టాడు అంటున్నారు కదా. మరి తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో అది అక్షరాలు చేస్తాడని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ దృఢమైన నమ్మకం, విశ్వాసం ఉందండి. డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు, డెవలప్మెంట్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. తల్లికి వందనం ప్రకటించాడు, డిఎస్సి ప్రకటిస్తాడు. ముఖ్యమంత్రి అయిన అమ్మడినే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాడు. వరుసగా ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకుంటూ వస్తాడండి. ఎక్కగానే ఒకసారి చేయాలంటే అట్లా చేయడం కాదు కదా. చేశాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏదో మొత్తం ఒకేసారి చేసేసాడంట కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఏం చేశారంటే ప్రజావేద కూల్చివేశాడు, దళితులని హతమార్చాడు, డాక్టర్ సుధాకర్ గారిని హింసించి నడి రోడ్లో ఒక డాక్టర్ గారిని అతి హేయంగా చంపబడ్డాడు. చేబ్రోలు కిరణ్ కుమార్ ఎట్లా చనిపోయింది తెలుసు. మద్యం రేట్ల గురించి అడిగిన పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో చనిపోయిన ఒక దళితుడు ఎట్లా చనిపోయిందో తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో ప్రజలందరూ గమనించారండి. ఇసుకు పుట్టి వేసారిపోయి గట్టిగా 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పారండి ప్రజలు. ఇప్పుడు ఇవన్నీ సరే ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే కనుక గడిచిన 10-12 రోజులుగా, అంటే ఈ నెల 1వ తారీఖు నుంచి వాళ్ళ 12వ తారీఖు 13వ తారీఖు మేబీ ఇప్పటి వరకు వరదలు విజయవాడ ఎప్పుడు చూడనంత వరద. ఈ వరదకు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా ఉండటానికి మాత్రమే విజయవాడను ముంచేశాడు. ఇది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. మరి దీంట్లో వాస్తవం ఎంత? జగన్మోహన్ రెడ్డి పుట్టకే అబద్ధాలు పుట్టకండి. అబద్ధం పుట్టినాకే జగన్మోహన్ రెడ్డి పుట్టాడు. అబద్ధం ఎట్లా కాడాలో అతనికి తెలుసు. 2014, 2019 మధ్యలో ఏదైతే అబద్ధాలు ఆడి ఏదైతే అరాచకాలు చేసి అధికారంలోకి వచ్చారో సేమ్ మళ్ళీ ఇది ఇప్పుడు కూడా అదే విధంగా అవలంబిద్దామని చూస్తున్నారు. ఈ 14 రోజులు 15 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పనిచేశారని స్వయంగా కలెక్టరేట్లో తిష్టవేసి ముంపైన ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించి ప్రతి ఒక్కరికి ఆహార పదార్థాలు అందుతున్నాయా లేవా, ఎట్లా ఉంది పరిస్థితి అని ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేసి ప్రజల నుంచి ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించి చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మానేసి ఈ విధంగా కష్టపడి పనిచేశాడండి. దానికి తోడు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కరకట్ట మీద తిష్ట వేసి గండ్లు పూడ్చి వేశాడండి. ఎవరైనా ఇట్లా చేస్తారండి? రీల్స్ చేశాడంట ఆయన. గండ్లు అక్కడ పూడ్చాడు, రీల్స్ చేసుకున్నాడు ఆయన. ఈయనేమో షో ఆఫ్ చేశాడు చంద్రబాబు నాయుడు పైన తిరుగుతూ అంటూ. మరి మన అంబటి రాంబాబు చెబుతున్నాడు కదా. అంబటి రాంబాబు గంట అతను చెప్పే అతని గురించి కూడా ప్రజలు నమ్ముతారండి? ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. తాడేపల్లి ప్యాలెస్లో పబ్జీ ఆడింది ఎవరో తెలుసు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే పబ్జీ ఆడుకుంటా ఉన్నారు. ఆ విధంగా కష్టపడింది రాష్ట్రం మొత్తం చూస్తే, ప్రజలు చూస్తే వాళ్ళు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం అనేది మానుకోవాలి. ఎక్కడైనా మానుకొని ప్రతిపక్షంగా రాష్ట్ర అభివృద్ధికి మంచి సలహాలు ఇవ్వాలి. ప్రతిపక్ష పాత్ర అంటే సలహాలు ఏంది? వరద సహాయం కోసం ₹1 ప్రకటిస్తే మేము ₹1 ఎక్కడిచ్చాడంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైనా ఇవ్వడం తెలుసా అండి? ప్రకటించడం మట్టుకు అది పరిమితమైంది, ఇవ్వటం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడంటే ₹1 ఏందండి? అతను కొన్నదానికి 100 కోట్లు ఇచ్చినా కానీ చాలా తక్కువే. ఎక్కడన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు ఆహార పదార్థాలు కానీ వరద ప్రాంతాల్లో ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా? వైసీపీ ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజానాయకుడు, ఆయన మా నాయకుడు కూడా కాదు, ప్రజానాయకుడు. ఎక్కడ వరదలు వస్తే అక్కడికి వెళ్ళి సేవ చేయండి మీరు. పార్టీ వాళ్ళని ఆదేశించేవాడు, పబ్లిక్ని ఆదేశించేవాడు, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని
రిక్వెస్ట్ చేసేవాడు వెళ్ళి సేవ చేయండి అని. చంద్రబాబు నాయుడు గారు నైజం అండి అది. ఆయన విద్యార్థి స్థాయి నుంచి సేవా కార్యక్రమాలు సేవాభావంతో అలవర్చుకొని పరిపాలనలోకి దిగినోడే కానీ అరాచకాలు కుట్రలు కుతంత్రాలతో నడిచినోడు అయితే కాదు. అటువంటి ఆలోచన గలవాడైతే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా కుట్రలు చేసేవాడైతే కాదు చంద్రబాబు నాయుడు గారు. ఏకాడికి అభివృద్ధి ఎట్లా చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి, రైతులను ఎట్లా డెవలప్ చేయాలి, స్టూడెంట్స్ని ఎట్లా ప్రాజెక్టులు తెచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి, ఈ ఆలోచించే వ్యక్తే కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా గంజాయి అలవాటు చేద్దాం, మాదక ద్రవ్యాలకు అలవాటు చేద్దాం అన్న ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారికి లేదండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు, ఈ బోట్ల రాజకీయం ఏమంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చాము, అక్కడ నందిగాం సురేష్ది కాదు అది వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ నాయకులది అంటారు. మరి తెలుగుదేశం సైడ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమంది నాయకులు కూడా చెప్తున్నారు అవి పలానాళ్ళ అనుచరులు అయ్యి అని చెబుతున్నారు కదా. అసలు ఈ బోట్ల రాజకీయం ఏందంట? అసలు ఏం చేయాలని ఆ బోట్లు వచ్చినాయి అనుకోవాలంటారు? ఈ బోట్ల రాజకీయం వెనకాల పెద్ద కుట్ర దాగి ఉందండి. ఈ బోట్లు అనేది వైసీపీ వాళ్ళు పంపిన బోట్లు, పక్కాగా వైసీపీ కలర్ ఉన్నది ఆ బోట్లకి. గతంలో ఇసుకప్పుడు ఈ వైసీపీ వాళ్ళు వాడిన బోట్లే ఈ బోట్లు కనుక బ్యారేజీ వాళ్ళ కనుక ఏదైనా కూలితే బ్యారేజీ నీళ్ళు మొత్తం దిగువ ప్రాంతాలకు వెళ్ళి లక్షలాది వేలాది మంది చనిపోయే పరిస్థితి, పంటలు నాశనం అయిపోతాయి. ఈ బ్యారేజీ కనుక లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలకి తాగునీరు అనేది ఉండదు. ఈ తాగునీరు జగన్మోహన్ రెడ్డి ఎజెండా తాగునీరు సాగునీరు అనేది లేకుండా చేసి. అంటే ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లా ప్రజల మీద అంత కోపం ఎందుకు అనుకోవాలి ఆయనకి? అసలు ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఆయన ఇక్కడ ప్రాంతాల మీద విద్వేషం పెంచుకోవాల్సిన అవసరం ఆయనకి ఏముంది అనుకోవాలంటారు? మరి అతని ఆలోచనే విద్వేషం కదండి, విధ్వంసకుడు కదా అతను. విధ్వంసకుడు, అరాచకమైన ఆలోచనతోనే అతను ముందుకు సాగుతాడు. ప్రజా సంక్షేమం గురించి, ప్రజాకాంక్ష గురించి ఆలోచించే వ్యక్తి కాదు. ఈ బ్యారేజీ కూలిపోతే ఎవరికి నష్టం? ప్రజలు నష్టపోతే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఏమైనా వచ్చిద్దాము, అతనికి అనుకూలంగా మలుచుకుందామన్న ఆలోచనతోనే ఉన్నాడే కానీ బ్యారేజీ మీరేం వ్యతిరేకత అంటున్నారు. మరి కడప జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కూలిపోయింది, అక్కడ 2 సీట్లు ఎలా సంపాదించారు మరి జగన్మోహన్ రెడ్డి? అది అతని సొంత జిల్లా అండి. పులివెందుల అనేది అక్కడ ఎట్లా జరిగిద్దో ఎలక్షన్ అనేది ప్రజలందరికీ తెలుసు అండి. పులివెందుల ఆ 2 సీట్లు ఎట్లా గెలిచారనేది తెలుసు. ఆ 2 సీట్లు కూడా రావు. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకో కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేసినట్టయితే ఆ 2 సీట్లు కూడా వచ్చేవి కాదు జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ చూస్తే కనుక ఆయనేమో ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్రే, చంద్రబాబు నాయుడు వల్లే ఇదంతా జరిగింది, ఆయన అసమర్థత వల్లే మమ్మల్ని అరెస్ట్ చేసే రెడ్ బుక్ రాజ్యాంగం నడపడంలో ఉన్న తొందర ప్రజలకు మంచి చేసే దాంట్లో లేదు చంద్రబాబు నాయుడుకి అనే మాట అయితే అంటున్నారు కదా. రెడ్ బుక్ అంటే ఎందుకంటే భయపడతారు? గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఆ రెడ్ బుక్ గురించి ఎందుకు భయపడతారు? వీళ్ళు తప్పులు చేయబట్టేగా భయపడుతుంది, వీళ్ళు తప్పులు చేశారనేగా భయపడుతుంది. రెడ్ బుక్ పదే లోకేష్ గారిని ఎందుకు ఆడిపోసుకుంటారు? ఆ రెడ్ బుక్ అనేది ఏ అధికారులు అయితే తప్పు చేశారో వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కానీ వేరే విధంగా అయితే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళరండి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.